హలో పిల్లలు, పదండి పదండి, ఈరోజు కథ ఏంటో తెలుసుకుందాం. అనగనగా ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే మంచి మనసున్న మనిషి ఉండేవాడు. రామయ్య ప్రతిరోజు ఉదయం లేచి గుడికి వెళ్ళి అక్కడ శుభ్రం చేసి దేవుడికి పూజ చేసేవాడు. పూజ అయ్యాక ప్రసాదం తీసుకుని ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఒకరోజు రామయ్య ఇంటికి వస్తుండగా గ్రామంలో కొందరు ప్రజలు ఒక పామును చూసి భయంతో తరుముతూ ఉండడం గమనించాడు. పాపం ఆ పాము ప్రాణం కోసం అటూ ఇటూ పరిగెడుతూ ఉంది. అది చూసిన రామయ్య వెంటనే ఆపండి, అది కూడా ఒక ప్రాణి, దాన్ని చంపొద్దు అని అన్నాడు. అతడు జాగ్రత్తగా ఆ పామును తీసుకుని అడవిలో సురక్షితంగా వదిలేశాడు. అదే రోజు రాత్రి రామయ్య, అతని భార్య లక్ష్మి ఇద్దరూ ఇంట్లో కూర్చుని భోజనం చేస్తుండగా ఒక వెలుగుతో అదే పాము వారి ముందుకు వచ్చింది. ఆ పామును చూసి వాళ్ళిద్దరూ భయపడిపోయారు. కానీ ఆ పాము మృదువుగా మాట్లాడింది. రామయ్య, నువ్వు నా ప్రాణం కాపాడావు. నీ మంచితనానికి గుర్తుగా ఈ మాయా కుండను ఇస్తున్నాను. ఈ కుండలో నుంచి ప్రతిరోజు ఒక బంగారు నాణెం వస్తుంది అని చెప్పింది. రామయ్య ఇంకా లక్ష్మి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. మరుసటి రోజు ఉదయం కుండను చూస్తే నిజంగానే ఒక బంగారు నాణెం కనిపించింది. ఆ నాణాలతో వారిద్దరూ తమ చిన్న ఇంటిని బాగు చేసుకున్నారు. అవసరమైన వస్తువులు కొనుగోలు చేశారు మరియు సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు. కానీ కొద్ది రోజుల తర్వాత లక్ష్మి మనసులో ఆశ పెరిగింది. రోజుకి ఒక నాణెం ఎందుకు, ఎక్కువ నాణాలు వస్తే ఇంకా ధనవంతులు అవుతాం కదా అని అనుకుంది. ఒకరోజు లక్ష్మి మాయాకుండ దగ్గరకు వెళ్ళి నాకు ఇంకా ఎక్కువ బంగారు నాణాలు కావాలి అని కోరింది. అప్పుడు కుండలో నుంచి ఒక్కసారిగా చాలా నాణాలు బయటికి రావడం మొదలైంది. లక్ష్మి ఆనందపడింది. కానీ కొద్దిసేపటికే కుండ పగిలిపోయింది. ఆ నాణాలు అన్నీ క్రమంగా బూడిదగా మారిపోయినాయి. ఇది చూసిన లక్ష్మి చాలా బాధపడింది. తన అత్యాశే ఈ నష్టానికి కారణమని తను అర్థం చేసుకుంది. ఆ రోజు నుంచి ఇద్దరూ అత్యాశ పడకుండా సంతృప్తిగా జీవించడం నేర్చుకున్నారు. అనగనగా ఒక చిన్న ఊరిలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వారి పేర్లు రాము మరియు కిరణ్. వాళ్ళిద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజు కలిసే స్కూల్కి వెళ్ళేవారు, కలిసే తిరిగి ఇంటికి వచ్చేవారు. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా రోడ్డు పక్కన ఒక చిన్న కుక్కపిల్ల కనిపించింది. అది చాలా బలహీనంగా ఒంటరిగా కూర్చుని ఉంది. పాపం, దీనికి ఎవరూ లేరేమో అని రాము అన్నాడు. మనమే దీనిని చూసుకుందాం అని కిరణ్ చెప్పాడు. వాళ్ళు ఆ కుక్కపిల్లను ప్రేమగా ఇంటికి తీసుకెళ్లారు. దానికి రుచికరమైన ఆహారం పెట్టారు. దానికి పేరు కూడా పెట్టారు, బంటి అని. రోజులు గడిచే కొద్దీ బంటి వాళ్లతో బాగా కలిసిపోయింది. వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు బయట ఎదురు చూసేది, వాళ్లతో కలిసి ఆడుకునేది, రాత్రిళ్ళు వాళ్ళ మధ్యలోనే పడుకునేది. అలా ముగ్గురు చాలా ఆనందంగా ఉండేవారు. కానీ ఒకరోజు రాము మరియు కిరణ్ మధ్య గొడవ వచ్చింది. బంటి నాది అని రాము అన్నాడు. కాదు, బంటి నాదే అని కిరణ్ కోపంగా అన్నాడు. వాళ్ళ గొడవ చూసి బంటి చాలా బాధపడింది. అది నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం బంటి కనిపించలేదు. రాము, కిరణ్ ఇద్దరూ చాలా భయపడ్డారు. మన వల్లే బంటి వెళ్ళిపోయింది అని బాధపడ్డారు. వాళ్ళు ఊరంతా వెతికారు. చివరికి ఒక చెట్టు కింద బంటి ఒంటరిగా కూర్చొని కనిపించింది. బంటి కళ్ళల్లో బాధ కనిపించింది. రాము, కిరణ్ ఇద్దరూ దాని దగ్గరికి వెళ్ళి, మన్నించు బంటి, ఇక మేము ఎప్పుడూ గొడవ పడము అని ఇద్దరూ చెప్పారు.
అలా మళ్ళీ వాళ్ళు స్నేహంగా కలిసి బంటిని ఇంటికి తీసుకెళ్లారు. ముగ్గురు మళ్ళీ ఆనందంగా జీవించారు, ఈసారి మరింత ప్రేమగా. అనగా ఒక చిన్న చెరువులో 3 చేపలు ఆనందంగా జీవించేవి. కాని ఆ సంవత్సరం ఎండాకాలం చాలా తీవ్రమైంది. రోజురోజుకి చెరువులో నీళ్లు తగ్గిపోతూ వచ్చాయి. ఒకరోజు కొంతమంది జాలర్లు అక్కడికి వచ్చి, ఇంకో 10 రోజుల్లో ఈ చెరువు ఎండిపోతుంది, అప్పుడు వచ్చి చేపలన్నింటినీ వల వేసి పట్టుకెళ్ళిపోదాం అని మాట్లాడుకున్నారు. ఆ మాటలు విన్న 3 చేపలు భయపడి ఒకచోట సమావేశమయ్యాయి. మొదటి చేప ఇలా అంది, ఇక్కడికి దగ్గరలోనే ఒక పెద్ద చెరువు ఉంది, మనం ఆలస్యం చేయకుండా అక్కడికి వెళ్ళిపోదాం. రెండో చేప నవ్వుతూ, అంత త్వరగా ఎందుకు, జాలర్లు వచ్చినప్పుడు చూసుకుందాంలే అంది. మూడో చేప మాత్రం, ఇప్పుడే దీని గురించి ఆలోచించాల్సిన పనిలేదు అని నిర్లక్ష్యంగా మాట్లాడింది. మిగతా ఇద్దరూ వినకపోవడంతో మొదటి చేప ఆ రాత్రే నెమ్మదిగా దొర్లుకుంటూ పక్కనే ఉన్న పెద్ద చెరువులోకి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. చెరువులో నీళ్లు దాదాపు ఎండిపోయాయి. జాలర్లు వలతో తిరిగి వచ్చారు. వల వేయగానే 2 చేపలు అందులో చిక్కుకున్నాయి. రెండో చేప చురుకుగా ఆలోచించి అది చచ్చిపోయినట్టుగా నిశ్చలంగా పడుకుంది. ఇది చచ్చిపోయిందనుకుని జాలర్లు దాన్ని దూరంగా విసిరేశారు. అది అదృష్టవశాత్తు ఒక చిన్న నీటి గుంటలో పడిపోయి ప్రాణాలు దక్కించుకుంది. కాని మూడో చేప మాత్రం వలలో చిక్కుకుపోయి గిలగిలా తన్నుకుంది. జాలర్లు దాన్ని సంతోషంగా తీసుకెళ్లి వండుకుని తినేశారు. ఈ కథ మనకేం చెప్తోందంటే, ముందు చూపుతో ఆలోచించేవారు ఎప్పుడూ ప్రమాదం నుంచి తప్పించుకుంటారు. అపాయం వచ్చినప్పుడు తెలివిగా వ్యవహరించడం నేర్చుకోవాలి. అనగనగా ఒక అందమైన గ్రామంలో గోపి అనే చిన్న కాపరి పిల్లాడు ఉండేవాడు. అతను ప్రతిరోజు తన గొర్రెలను పచ్చిక బయళ్లకు తీసుకెళ్లి జాగ్రత్తగా కాచేవాడు. ఒకరోజు గోపీకి చాలా ఒంటరిగా అనిపించింది. అప్పుడు సరదాగా గ్రామస్తులను ఆట పట్టించాలి అనుకున్నాడు. అతను ఒక్కసారిగా గట్టిగా, అయ్యో నక్క వచ్చింది, నక్క వచ్చింది అని అరిచాడు. అది విన్న గ్రామస్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ అక్కడ నక్క లేదు. గోపి మాత్రం నవ్వుతూ, నేను సరదాగా అన్నాను అని చెప్పాడు. గ్రామస్తులు కోపంగా వెళ్ళిపోయారు. కొన్ని రోజులు గడిచాక గోపి మళ్ళీ అదే అల్లరి చేశాడు. మళ్ళీ నక్క వచ్చింది అని అరిచాడు. మళ్ళీ గ్రామస్తులు వచ్చారు. కానీ ఈసారి కూడా అబద్ధమే. ఇప్పుడు గ్రామస్తులు అతనిపై నమ్మకం కోల్పోయారు. ఒకరోజు సాయంత్రం నిజంగానే ఒక నక్క అక్కడికి వచ్చింది. అది గొర్రెలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. గోపి భయంతో నక్క వచ్చింది అని అరిచాడు. కానీ ఎవ్వరూ రాలేదు. గోపి మళ్ళీ నిజంగా నక్క వచ్చింది అని అరిచాడు. కానీ గ్రామస్తులు ఈసారి అతని మాటలు నమ్మలేదు. ఎవరూ రాకపోవడంతో గోపి చాలా బాధపడ్డాడు. నక్క కొంత నష్టం చేసి వెళ్ళిపోయింది. గోపికి అప్పుడు తన తప్పు అర్థమైంది. అబద్ధం చెప్పడం వల్ల తన నిజమైన మాట కూడా ఎవరూ నమ్మలేదని తెలుసుకున్నాడు. ఆ రోజు నుంచి గోపి ఎప్పుడూ నిజం మాత్రమే చెప్పాలని నిర్ణయించుకున్నాడు. Please like, share and subscribe.